గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుజీ, భగవద్గీత అంటే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు దగ్గర మాత్రమే వినిపిస్తోంది. అసలు ఏంటి నిజంగా భగవద్గీత అనేది ఆ సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాల్సిన ఒక అంశం అంటారా? భగవద్గీత చనిపోయిన వారి దగ్గర పెట్టడంలో ఉండే అంతరార్థం ఏంటి అని అంటే, వీడు ఎలానో గీత నేర్చుకోకుండా వెళ్ళిపోయాడు, కనీసం మీరైనా మారండ్రా అని చెప్పే ఒక విషయం అనమాట. మీరు చూడండి, చనిపోయిన వాళ్ళ దగ్గర గరుడ పురాణాన్ని వినిపిస్తారు. తెలుసా మీకు ఎప్పుడైనా? గరుడ పురాణాన్ని పారాయణ చేయిస్తారనమాట ఎవరైనా చనిపోయారనుకోండి. గరుడ పురాణంలో ఏముంటుందో తెలుసా? నరకాలు ఎలాంటివి, ఎవరెవరు ఏ ఏ నరకానికి వెళ్తారు, ఏ ఏ తప్పులు చేయటం వల్ల ఆ నరకంలో ఏ ఏ శిక్షలు అనుభవించవలసి వస్తుంది అనేవన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పున్నారనమాట. ఎందుకు చెప్తారు చనిపోయిన వాళ్ళ దగ్గర అంటే, మిగతా వాళ్ళైనా కనీసం ఇప్పుడు చూడండి, ఎక్కడికి రాకపోయినా వచ్చినా సరే చనిపోయారు అనేసరికి మొత్తం ఇంటిల్లిపాది ఒక దగ్గరకు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ విషయాలు వింటారో వాళ్ళ జీవితంలో పరాకుగా ఉంటారు అని అర్థం. ఓకే, కనీసం ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మన పోయినవాడు పోతాడు, తర్వాత మధ్యాహ్నం ఏంటి మెన్యూ చెప్పండి, ఏమి ఆర్డర్ చేయాలి క్యాటరింగ్ నుంచి అని అందరూ కూర్చొని సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా 10-15 రకాలు భోజనం చేసి హాయిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చనిపోయిన వాళ్ళ దగ్గర గీత చెప్పటంలో అంతరార్థం ఏంటి అని అంటే, వాడు పోయాడు, కనీసం నీ జీవితమైనా చక్క పెట్టుకో అని. ఓకే, కానీ చనిపోయినప్పుడు వినవలసింది కాదండి గీత. ఇప్పుడు మన గీత చదువుకుంటే మన రాత బాగుపడుతుంది, అందుకోసం గీత చదవమని చెప్తారనమాట. ఓకే, అది విశేషం. ప్రభుజీ, ఆలయాల విషయానికి వస్తే ప్రతి ఆలయంలో కూడా గంటలు ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ప్రభుజీ గంటలకి ఆలయానికి ఉన్న సంబంధం? భగవంతుడి యొక్క నివేదన చేసేటప్పుడు గంటను మ్రోగించవలే అని ప్రతి దాంట్లో మనకు గంట ఉపయోగించరండి. కొన్ని కైంకర్యములు ఉంటాయి భగవంతుడికి. స్వామి యొక్క అభిషేకం చేసినప్పుడు అన్ని వాద్యములు కూడా గంటలో ఉంటాయి, గంట స్వరూపంలో ఉంటాయి అని అంటారనమాట. కాబట్టి ఆ గంటని భగవంతుడి యొక్క నైవేద్యములలో వాడుతుంటారు. స్వామికి నివేదన చేసేటప్పుడు గంటలు మోగుతూ ఉంటాయి. మీరు తిరుమల వెళ్ళారనుకోండి, టంగ్ 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 అని మోగుతూ ఉంటాయి గంటలు, నైవేద్య గంటలు అనమాట. మీకు కృష్ణుడు ఒకసారి బృందావనంలో దొంగతనం చేయడానికి వెళ్ళారనమాట. అప్పుడు ఒక గోపిక ఏం చేసిందంటే అన్నీ ఉట్టి కట్టేసింది, వెన్న మొత్తం కూడా, కృష్ణుడికి అందకూడదని. తర్వాత కృష్ణుడు ఏం చేసేవాడు, ఉట్టి కడితే రాయి వేసేసాడు వాడు. రాయి వేయంగానే కుండకి చిన్న రంధ్రం పడేది, చక్కగా అక్కడ నుంచి మొత్తం వెన్న ఇలా ఫౌంటైన్ లాగా, షవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. కింద అందరూ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని తాగేస్తూ ఉండేవారు. అయితే ఈ గోపిక కొద్దిగా తెలివైన గోపిక. ఇప్పుడు ఏం చేసింది తెలుసా అండి, ఈ ఉట్టితో పాటు గంటలు కూడా కట్టింది. ఉట్టిని ఊపారనుకోండి, గంట మోగుతుంది, వెంటనే వచ్చి కృష్ణుడిని పట్టేసుకోవాలి. తర్వాత కృష్ణుడు అన్నాడు, సరే వెయ్యండి, ఒకళ్ళ పైన ఒకళ్ళు నించోండి అనగానే ఒకళ్ళు ఉన్నారు. కృష్ణుడు పైకి ఎక్కాడు. పైకి ఎక్కగానే గంటలు చూశాడనమాట. గంటలు చూసాగానే భగవంతుడు అన్నాడు, ఏ గంటలారా మోగకూడదు అని అన్నాడు. సరే స్వామి, మీరు ఏం చెప్తే అది మోగం అని కూర్చున్నాయన్నమాట. కృష్ణుడు వెంటనే లోపల చేయబెట్టి బ్రహ్మాండంగా వెన్న తీసి అందరికీ పంచుతాడు. కృష్ణుడు ఎప్పుడు తాను తినేవాడు కాదండి, అందరికీ పంచేవాడు. మన భగవంతుడికి ఉన్న లక్షణమే అది, ఇవ్వటం తప్ప ఆయనకేం తెలియదు. ఇస్తుండేవాడు. తన స్నేహితులకు పెట్టేశారు, కోతులకు పెట్టేశారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికి పెట్టేశారు. ఇంకా లాస్ట్కి ఆయన తినాలి అని నోట్లో పెట్టుకోగానే గంటలన్నీ మోగటం ప్రారంభం చేశాయి. ఆ గోపిక వచ్చేసింది, పట్టేసుకుంది. భగవంతుడు అనుకున్నాడు, ఆ గోపిక పట్టేసుకొని లాగేస్తుంటే, రే గంటలారా చెప్పాను కదరా మిమ్మల్ని మోగద్దా అని, ఎందుకు మోగారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. అయ్యా ఏం లేదండి, మాకు అలవాటు కదా, మీరు నైవేద్యం స్వీకరిస్తుంటే మోగటామని, అందుకే మీరు తింటాం ప్రారంభం చేయగానే మేము మోగేసాము అని అన్నాయన్నమాట గంట. కాబట్టి అందరికీ కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి అనే ఒక లక్షణం ఉంటుందన్నమాట. భగవంతుడికి నివేదన చేసేటప్పుడు గంట మోగించడం, భగవంతుడికి కైంకర్యం జరిగేటప్పుడు గంట మోగించడం. ఎందుకంటే సర్వ వాయిద్యములన్నీ కూడా ఘంటానాదంలో ఉంటాయి అని మన శాస్త్రములు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి గంటను ఉపయోగించాలి మంత్రంతో పాటు, కైంకర్యంతో పాటు అని మనకు చెప్తారనమాట. ఓకే ప్రభుజీ, అలా అని ఊరికే ఆలయంలోకి వెళ్ళి టింగ్ టింగ్ అని ఊరికే ఎక్కడున్నా సరే ఏదున్నా పాపం భగవంతుడికి ఎందుకంటే డిస్టర్బెన్స్. కాబట్టి మనం వచ్చామని ఆయన గంట మోగిస్తేనే మన వైపు చూడడు. మనం మంచి చేస్తే ఆయన నువ్వు గంట మోగించినా సైలెంట్గా ఆలయం బయట నుంచి భగవంతుని చూసినా ఆయన మనల్ని చూస్తారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట వింటున్నాం కాబట్టి. ఏం మాట వినకుండా టంగ్ టంగ్ సినిమాలలో వచ్చినట్టుగా రక్తం గారేటట్టుగా గంటలు కొట్టి మనం కింద బేవోష్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుడి యొక్క అటెన్షన్ కావాలి అనుకుంటే మనం స్వామి యొక్క మాటలు, గీత, భాగవత, రామాయణాదులు మనం విని
మనం దాన్ని జీవితంలో ఆచరిస్తున్నాము అని అంటే స్వామి వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అని మా ఆచార్యులు ఆయన చెప్తారనమాట, డోంట్ ట్రై టు సీ కృష్ణ, సర్వ్ కృష్ణ ఇన్ సచ్ అ వే దట్ కృష్ణ వుడ్ వాంట్ టు సీ యూ అని అంటారు. ఆయన ఏమంటారంటే దేవుణ్ణి చూడాలి చూడాలి అని పరితపించకు, భగవంతుడి యొక్క సేవ ఎలా చెయ్యి అని అంటే భగవంతుడే నిన్ను చూడాలి అని అనుకోవాలి, అట్లా సేవ చేయటం నేర్చుకో అని అంటారనమాట వారు. కాబట్టి ఆ విధంగా మనం ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోవాలి. గంట ఆడవాళ్ళు కొట్టకూడదు పూజా సమయంలో హారతి ఇచ్చేటప్పుడు, కానీ పక్కన మగవాళ్ళు గంట కొట్టాలి, ఆడవాళ్ళు హారతి ఇవ్వాలని వింటూ ఉంటాం. నిజంగా గంట ఆడవాళ్ళు కొట్టకూడదు అంటారు? అలాంటివి ఏం లేదండి, భగవంతుడి యొక్క సేవలో అందరు సమానమే. ఇంకొకటి సేవ అన్నారు. భగవంతుడికి భక్తితో మనం చేసే పనులు ఇష్టపడతాడా, లేదంటే సేవ చేస్తే ఎక్కువగా అనుగ్రహిస్తాడంటారా? భక్తితో సేవ చేస్తే ఇష్టపడతారు. పూజల కన్నా సేవని ఎక్కువగా ఇష్టపడతారా? సేవ అంటే భగవంతుడికి చేసే ఆరాధన కూడా సేవనే. శ్రీ విగ్రహ సేవ అని అంటాం. భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేయటం సేవనే, లేదా గోవులకి సేవ చేయటం సేవనే, 10 మందికి భగవత్ ప్రసాదాన్ని నివేదన చేయటం సేవనే, 10 మందికి భగవంతుడికి సంబంధించిన విషయములు చెప్పటం సేవనే, ఆలయానికి వెళ్ళటం సేవనే. కాబట్టి భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయటం సేవనే. ఎన్నో రకాల సేవలు ఉన్నాయండి. స్వామి యొక్క ఆరాధన సేవాభావనతో ఏమి సేవ అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఏదైనా అపేక్షించామనుకోండి అది బిజినెస్ అవుతుంది, సేవ అవ్వదు. తండ్రి నేను ఈ పూజ చేస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు, సేవ కాదు, అది బిజినెస్. బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే. సేవ అంటే నాకేం వద్దు తండ్రి, నేను నీకు చేస్తా, అది సేవ. భగవంతుడికి సేవ కావాలి, ఈ బిజినెస్ వద్దు భగవంతుడు. ప్రభుజీ చాలా మంది పూజా కార్యక్రమాలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు, కానీ అప్పుడప్పుడు పెద్ద పెద్ద క్షేత్రాలకి ఆలయాలకు వెళ్ళి భగవంతుడి ఆలయంలో క్లీనింగ్ ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. అందువల్ల కూడా ఫలితం ఉంటుందంటారా వాళ్ళకి? భగవంతుడికి సంబంధించింది ఏ చేసినా ఫలితం ఉంటుందండి, కానీ కన్సిస్టెంట్గా చేయటం వల్ల అది మనకి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అన్నారు అనుకోండి, సంవత్సరంలో 3 సార్లు యోగా చేస్తానండి, దానివల్ల ఏమవుతుందని? పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు కదా. అంతే కదా. కాబట్టి మనము సంవత్సరంలో 3 సార్లు పండగలు వచ్చినప్పుడు మేము ధార్మికం అయిపోతాం, అలా కాదండి. కాన్స్టెంట్గా వాకింగ్ చేశారనుకోండి దాని ఫలితం ఉంటుంది, కాన్స్టెంట్గా యోగా చేశారనుకోండి దాని ఫలితం ఉంటుంది, కాన్స్టెంట్గా భగవన్ నామస్మరణ చేయాలి, కాన్స్టెంట్గా భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి, అప్పుడు మనకి ఫలితం ఉంటుంది అనమాట. అందుకే అహైతుకి అప్రతిహత అని అన్నారు. అహైతుకి భక్తి, అప్రతిహత భక్తి అని అంటే ఏమీ అపేక్ష లేని, భగవంతుడి నుంచి ఏమి అపేక్షించకుండా కన్సిస్టెంట్గా చేసినప్పుడే భక్తి అవుతుంది. అది ముఖ్యం. హరే కృష్ణ. చాలా చక్కగా తెలియజేశారు ప్రభుజీ. ప్రతిసారి కూడా అంటే మా అందరిలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూనే ఉంటారు. మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్లో మంచి టాపిక్స్తో కలవాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ.